ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఈరోజు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాము 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన, ఇన్నోవేషన్ కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది.